ఇంటి గుట్టు రచ్చకెక్కింది. అందులో ప్రధానమైనటువంటిది ఏదైతే మోహన్ బాబు కొట్టాడన్నటువంటి కాన్సెప్ట్, మోహన్ బాబునే కొట్టాడన్నటువంటి కాన్సెప్ట్, ఇట్లాంటి ప్రచారం అంతా జరిగింది. చివరికి మనోజ్ని తాగుబోతుగా డైరెక్ట్గా మోహన్ బాబే ప్రొజెక్ట్ చేయడం, మౌనిక మాటలిని చెడిపోయాడన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు. ఈ వ్యవహారం మొత్తం మీదన మధ్యలో నిన్న జరిగింది అయితే పబ్లిక్ అందరూ చూశారు. మనోజ్ ఇంట్లోకి వెళ్తుంటే తలుపులేసి రానియకపోవడం అన్నటువంటి పాయింట్, దాని తర్వాత జరిగినటువంటి వాతావరణం చూశారు. ఈ నేపథ్యంలో అక్కడ గొడవ ఇవన్నీ జరుగుతున్నది. వాస్తవంగా అది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం బయట వాళ్ళకి అవసరం లేదు. అది ఈ మీడియా రాకపోతే, ఈ కంప్లైంట్లు ఇవ్వకపోతే, కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీడియా వార్తలు రాస్తుంది, రాయడానికి అభ్యంతరం ఉండదు. ఆ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు పోలీసులు, ఈ మొత్తం పోలీసులకు పెద్ద తలనొప్పి అయిపోయింది. వందలాది మీడియా, అక్కడ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ అక్కడే గుమికొట్టడం, దాని మీద ఆగ్రహం తొరగులుతున్నటువంటి మోహన్ బాబు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి బౌన్సర్లు వీళ్ళని ఆపే ప్రయత్నం చేయడం, అలాగే మనోజ్ బౌన్సర్లు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఇదంతా వివాదం నడుస్తుంటే పోలీసులకి ఎవరిని అదుపులో చేయాలో తెలియనటువంటి పరిస్థితి. చివరికి పోలీసులు ఎదురుగుండా నిన్న దాడులు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముగ్గురి తుపాకుల్ని, అంటే వీళ్ళిద్దరికి తుపాకులు ఉన్నాయి, విష్ణుకిను అట్లాగే మోహన్ బాబుకి, అది సరెండర్ చేయమన్నారు. అట్లాగే నోటీసులు ఇచ్చారు, విచారణకి హాజరు కమ్మనమని చెప్పేసి, అలాగే BNS యాక్ట్ కింద కేసు పెట్టారు.